హలో వ్యూయర్స్ వెల్కమ్ టు టెక్ షేడ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. లాస్ట్ 6 మంత్స్ నుండి కంప్లీట్‌గా ట్రేడింగ్ అండ్ నా పర్సనల్ వర్క్ మీద బిజీగా ఉండడం వల్ల వీడియోస్ చేయడం కుదరలేదు. ఈ 6 మంత్స్ నేను ఏ వీడియోస్, ఏ పోస్ట్స్ అప్లోడ్ చేయకపోయినా కానీ ఎవరైతే నా ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళ నుండి నాకు రెగ్యులర్ మెసేజెస్, మెయిల్స్, కాల్స్ వస్తున్నాయి. దానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నా ఛానెల్‌ని మొదటి నుండి ఫాలో అయ్యేవాళ్ళు, నా ఛానెల్‌లో ఉన్న వీడియోస్‌ని యుటిలైజ్ చేసుకొని ట్రేడింగ్ నేర్చుకొని వాళ్ళకొచ్చిన రిజల్ట్స్‌ని నాకు పోస్ట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చాలా మెయిల్స్ కూడా వచ్చాయి. సారీ, నేను మెయిల్స్‌కి కూడా రిప్లై ఇవ్వడం కుదరలేదు. మెసేజెస్, కామెంట్స్ వీటన్నిటికి కూడా రిప్లై ఇవ్వడం కుదరట్లేదు. వాటన్నిటికి కూడా సారీ. బట్ ఇప్పటి నుండి రెగ్యులర్‌గా కాకపోయినా డెఫినెట్‌లీ 1 ఆర్ 2 వీక్స్‌కి ఒక్క వీడియో అయినా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో, వీడియోస్ మళ్ళీ మొదలుపెట్టాలి అనుకున్న టైంలో నేను ఎక్కడి నుండి మళ్ళీ స్టార్ట్ చేయాలి? ఏ కాన్సెప్ట్ నుంచి, ఏ టాపిక్ నుండి మళ్ళీ మొదలుపెట్టాలి? ఎందుకంటే ఆల్రెడీ అన్ని టాపిక్స్ కవర్ చేశాను. ఎవరైనా ఒకళ్ళు ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకుంటే బేసిక్స్ నుండి స్టార్ట్ చేసి, వాళ్ళు స్ట్రాటజీస్ యూజ్ చేసి ట్రేడ్ చేసేంత వరకు కూడా అన్ని టాపిక్స్‌ని కవర్ చేశాను. సో, మళ్ళీ వీడియోస్ ఎక్కడి నుండి మొదలుపెట్టాలి అనుకున్నప్పుడు, సో, ఇంతకుముందు అంటే 6 మంత్స్‌కి ముందు నేను చేసే వీడియోస్‌లలో మార్కెట్‌లో ఏదైనా కొత్త అప్డేట్ వచ్చింది అంటే అది ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో కానివ్వండి, లేదా ఏదైనా కొత్త యాప్‌లో మనకి ఫ్రీగా వర్చువల్ ట్రేడింగ్ కానీ, ఆర్డర్స్ ప్లేసింగ్‌లో ఏదైనా కొత్త అప్డేట్ వచ్చినప్పుడు వాటి గురించి నేను స్పెషల్‌గా వీడియోస్ చేస్తూ ఉండేవాడిని. అయితే ఈ 6 మంత్స్‌లో టెక్నాలజీలో చాలా చేంజెస్ వచ్చాయి. ఎస్పెషల్‌గా మనం ఆర్డర్స్ ప్లేస్ చేసే విధానంలో కానీ, అండ్ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ప్రొవైడ్ చేసే యూజర్ ఇంటర్‌ఫేసెస్ గానీ, ఆప్షన్ చైన్ గానీ, ఇవన్నీ కూడా చాలా చేంజెస్ వచ్చాయి. అండ్ ఎస్పెషల్‌గా నేను ఎక్కువగా యూజ్ చేసే సెన్సిబుల్ ప్లాట్‌ఫార్మ్‌లో చాలా చేంజెస్‌ని నేను చూశాను. సో, నేను కంటిన్యూయస్‌గా ట్రేడింగ్ చేస్తున్నాను. ట్రేడింగ్ చేసుకుంటూ మధ్యలో వచ్చే ఈ అప్డేట్స్ అన్నిటిని మళ్ళీ నా ట్రేడింగ్‌లో ఇంక్లూడ్ చేసి వాటి నుండి బెనిఫిట్ పొందడానికి నేను ట్రై చేస్తున్నాను. బట్ వీడియోస్ చేయడం కుదరలేదు. సో, ఈ వీడియోలో నేను ఈ సెన్సిబుల్‌లో వచ్చిన అప్డేట్స్ ఏంటి? అలాగే అసలు సెన్సిబుల్‌ని యూజ్ చేసి మనం ట్రేడ్ చేయడం వల్ల ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది అనేది చెప్తాను. ఆల్రెడీ సెన్సిబుల్‌కి సంబంధించి ప్రీవియస్‌గా కూడా వీడియోస్ చేశాను. బట్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వీడియో చేసేదెందుకు అంటే, మార్కెట్‌లో చాలామంది కొత్త వాళ్ళొచ్చారు. చాలామంది ట్రేడింగ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ తోటి మార్కెట్‌లోకొచ్చారు. బట్ వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల మిస్‌లీడ్ అవుతున్నారు. ఇంకా టెలిగ్రామ్ ఛానెల్స్, యూట్యూబ్‌లలో ప్రొవైడ్ చేసే ఆ కాల్స్‌ని బేస్ చేసుకొని ట్రేడ్స్ చేయటానికి చాలామంది ట్రై చేస్తున్నారు. బట్ నేను మొదటి నుండి ఒకటే చెప్తూ ఉంటాను. ఎవరైనా ట్రేడింగ్ సిన్సియర్‌గా నేర్చుకోవాలి అనుకుంటే, ట్రేడింగ్ నుండి నిజంగా ప్రాఫిట్స్ తీసుకోవాలి, ట్రేడింగ్‌ని కెరియర్‌లా మార్చుకోవాలి అనుకుంటే, ఈ టెలిగ్రామ్ ఛానెల్స్ అలాగే యూట్యూబ్ ఛానెల్స్ ప్రొవైడ్ చేసే కాల్స్ తీసుకోకండి. అలాగే వీళ్ళు ఫార్ములాస్‌లా చెప్పే వేటిని కూడా ఫాలో అవ్వకండి. మీరు మార్కెట్‌ని అర్థం చేసుకోండి. మార్కెట్‌లో ఉండే కాన్సెప్ట్స్‌ని అర్థం చేసుకోండి. టెర్మినాలజీ అర్థం చేసుకోండి. డెరివేటివ్స్‌లో ఉండే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌ని అర్థం చేసుకోండి. ఫ్యూచర్స్ ఎలా వర్క్ అవుతాయి? ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయి? వాటి డిఫరెన్స్ ఏంటి? ఆప్షన్స్‌లో మళ్ళీ ఆప్షన్ చైన్ ఏంటి? స్ట్రాటజీస్ యూజ్ చేసి ఎలా ట్రేడ్ చేయాలి? ఆప్షన్ వాల్యూస్ ఎలా ఫ్లక్చుయేట్ అవుతాయి? ఒరిజినల్ వాల్యూకి, ఆప్షన్ వాల్యూకి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? సో, ఈ టాపిక్స్ అన్నీ నేర్చుకుంటూ మీరు ట్రేడింగ్‌లోకి రావడం వల్ల మీరు ట్రేడింగ్‌ని కెరియర్‌లా తీసుకోవచ్చు. ఇందులో మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మనకి బయట కనిపించే ఈ సక్సెస్ రేట్ అంటే మార్కెట్‌లో 95% లాసెస్‌ని ఫేస్ చేస్తూ ఉంటారు అనేది మనం వింటూ ఉంటాము. దానికి రీజన్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ నేర్చుకోవడానికి రెడీగా ఉండరు. అంటే వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా ఉండరు. డైరెక్ట్ ఎవరైనా ఒక ఆప్షన్ కాల్ ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాని నుండి ప్రాఫిట్స్ తీసుకొని అలానే కంటిన్యూ అవ్వాలి అని చూస్తారు. బట్ నిజంగా ఎవరైతే ట్రేడింగ్‌ని కెరియర్‌లా మార్చుకోవాలి అనుకుంటారో, ట్రేడింగ్ అర్థం చేసుకొని, నేర్చుకొని చేయాలి అనుకుంటారో డెఫినైట్‌లీ వాళ్ళకి నా వీడియోస్ అన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి. నేను ఆల్రెడీ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ చేశాను. ఆల్‌మోస్ట్ ఆల్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్‌ని కవర్ చేశాను. మీరు కావాలనుకుంటే ప్లేలిస్ట్‌లో సెపరేట్‌గా ప్లేలిస్ట్స్ కూడా చేసి పెట్టాను. మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పటి నుండి ఇంకా ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. డెఫినైట్‌లీ నేను ఆ వీడియో చేస్తాను. సో, ఎక్కువ లాగ్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇందులో సెన్సిబుల్ అనే ప్లాట్‌ఫార్మ్ గురించి చెప్పబోతున్నాను. సెన్సిబుల్ అనేది మనకి ఆప్షన్ ట్రేడింగ్‌కి ఒక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. అయితే ప్రీవియస్‌గా సెన్సిబుల్ అనేది పూర్తిగా పెయిడ్ ప్లాట్‌ఫార్మ్. సో, ఎక్కువ మంది యూజ్ చేసేవాళ్ళు కాదు. ఓన్లీ ప్రొఫెషనల్స్ మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే దానికి పేమెంట్ ఉంటుంది. ఎవ్రీ మంత్ మనం కొంత పేమెంట్ పే చేయాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు సెన్సిబుల్ ప్లాట్‌ఫార్మ్‌ని కొన్ని ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాయి. అందులో జెరోదా ఒకటి.
సో, మీకు జెరోదా అకౌంట్ గాని ఉందంటే డైరెక్ట్‌గా మీరు ఈ సెన్సిబుల్‌ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ సెన్సిబుల్‌కి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మీరు జెరోదాలో కానీ, అప్‌స్టాక్స్‌లో కానీ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే అకౌంట్ ఓపెనింగ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. ఆ లింక్ నుండి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అకౌంట్ వితిన్ 24 అవర్స్‌లో ఓపెన్ అవుతుంది. సో, ఈ సెన్సిబుల్‌లో మనకి స్పెషాలిటీ ఏంటి అంటే సెన్సిబుల్‌లో మనకి స్ట్రాటజీ బిల్డర్ ఉంటుంది. చాలా మందికి ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఫ్లాట్‌గా చేస్తారు అనుకుంటారు. అండ్ డైరెక్ట్ కాల్స్‌ని బై చేయడమో, పుట్స్‌ని బై చేయడమో, లేదా కాల్స్‌ని సెల్ చేయడమో, పుట్స్‌ని సెల్ చేయడమో, అంటే మార్కెట్ డైరెక్షన్ బేస్ చేసుకొని బై అండ్ సెల్ చేస్తూ ఉంటారు అనుకుంటారు. బట్ ఆప్షన్స్‌లో మనము స్ట్రాటజీస్‌ని యూజ్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. మార్కెట్ డైరెక్షన్ బేస్ చేసుకొని మనకి మల్టిపుల్ స్ట్రాటజీస్ ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని ట్రేడ్ చేసుకోవడం వల్ల మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. సక్సెస్ రేట్ పెరుగుతుంది. చాలామంది ప్రొఫెషనల్స్ అలా డైరెక్ట్ ట్రేడ్స్ కాకుండా ఇలా స్ట్రాటజీస్‌ని యూజ్ చేసుకొని ట్రేడ్ చేస్తారు. వీటికి సంబంధించి నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. సెన్సిబుల్ అని ఒక ప్లే లిస్ట్ ఉంటుంది. ఆ ప్లే లిస్ట్ ఓపెన్ చేశారు అంటే మొత్తం ఈ స్ట్రాటజీస్‌ని ఎలా యూజ్ చేస్తారు? వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి? వీటిని ఎలా యూజ్ చేసుకొని ట్రేడ్ చేస్తాము అనేది ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేస్తాము అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు అందులో చూడొచ్చు. సో, సెన్సిబుల్ వల్ల బెస్ట్ అడ్వాంటేజ్ ఈ స్ట్రాటజీ బిల్డర్. అయితే రీసెంట్‌గా సెన్సిబుల్ మనకి ఒక మంచి అప్‌డేట్‌ని తీసుకొనొచ్చింది. అదేంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్. ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంతకు ముందు కూడా మనకి సెన్సిబుల్‌లో ఉంది. బట్ రీసెంట్‌గా ఓపెన్ ఇంట్రెస్ట్‌లో వచ్చిన చేంజెస్ అనేవి నాకు చాలా బాగా నచ్చాయి. ఇంతకుముందు నేను ఈ ఓపెన్ ఇంట్రెస్ట్‌కి సంబంధించి పేపర్ అండ్ కాలిక్యులేటర్స్ యూజ్ చేసుకొని కొన్ని నోట్ చేసుకుంటూ వాటి నుండి ట్రేడ్ చేస్తూ ఉండేవాడిని. సో, ఇందులో మనకి ఇంతకుముందు ఓన్లీ ఓపెన్ ఇంట్రెస్ట్ అలాగే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేవి చూపించేవాళ్ళు. బట్ ఇప్పుడు మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ విత్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో, దీనివల్ల మనకి మార్కెట్‌లో నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుంది? రెసిస్టెన్స్ ఎక్కడుంది? ఇవన్నీ క్లియర్‌గా తెలుస్తాయి. వీటిలో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, మల్టీ స్ట్రైక్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఆప్షన్ వర్సెస్ టైమ్, అలాగే ఫ్యూచర్స్ వర్సెస్ టైమ్ అండ్ ఫ్యూచర్స్‌లో మనకి లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్ ఉంటాయి. మార్కెట్ డైరెక్షన్ ఇవి ప్రిడిక్ట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి. వీటిని ఎలా యూజ్ చేయాలనేది కూడా ఆల్రెడీ కాన్సెప్ట్స్ కవర్ చేశాను. సో, ఓపెన్ ఇంట్రెస్ట్‌ని యూజ్ చేసుకొని ట్రేడ్ చేస్తే మన ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే నార్మల్‌గా మనం ఏదైనా ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు నెక్స్ట్ మార్కెట్ మూవ్‌మెంట్ ఎలా ఉంటుంది అనేది చార్ట్ నుండి ట్రెండ్ లైన్స్, ఇండికేటర్స్, మూవింగ్ యావరేజెస్ వీటిని యూజ్ చేసుకొని గెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్‌ని యూజ్ చేసుకొని వీటిని మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్‌లా తీసుకొని ఎక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, ఎక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. వీటిని చూసుకుంటూ ట్రేడ్ చేయటం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో, ఫ్రీగా సెన్సిబుల్ ప్రొవైడ్ చేసే ఈ ఇన్ఫర్మేషన్‌ని యూజ్ చేసుకొని మనం ట్రేడ్ గాని చేశాము అంటే ఇది మన ట్రేడింగ్ కెరియర్‌కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దీంతో పాటు సెన్సిబుల్‌లో ఆప్షన్ చైన్‌లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఇంతకుముందు ఇన్ని వాల్యూస్ చూపించేవాళ్ళు కాదు. నార్మల్‌గా ఒక ప్లెయిన్ ఆప్షన్ చైన్ అనేది ఉండేది. బట్ ఇప్పుడు మనకి గ్రీక్స్, బిడ్ వాల్యూ, ఆఫర్ వాల్యూ, ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్‌ని మనకి ఒకటే టేబుల్‌లో చూపిస్తుంది. సో, దీనివల్ల మనం స్ట్రాటజీని బిల్డ్ చేసుకోవడానికైనా లేదా ఆర్డర్స్ తీసుకోవడానికి ముందైనా కానీ డైరెక్ట్‌గా ఈ వాల్యూస్‌ని చెక్ చేసుకొని ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, ఔట్ ద మనీ వాల్యూస్‌ని చెక్ చేసుకొని, గ్రీక్ వాల్యూస్ చెక్ చేసుకొని, మార్కెట్ వాలటాలిటీని గెస్ చేసుకొని ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఓపెన్ ఇంట్రెస్ట్ వల్ల మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ కూడా తెలుస్తాయి కాబట్టి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎంత టార్గెట్ పెట్టుకోవాలి అనేది క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఒక ఆప్షన్ ట్రేడింగ్‌కి ఇంతకు మించి ఎక్కువ అవసరం లేదు. అంటే మనం ఆప్షన్ ట్రేడింగ్‌లో ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయి, ఆ వాల్యూస్ ఎలా వేరీ అవుతాయి, ఒరిజినల్ వాల్యూకి, ఆప్షన్ వాల్యూకి రిలేషన్ ఏంటి, గ్రీక్స్ ఎలా వర్క్ అవుతాయి, ఓపెన్ ఇంట్రెస్ట్, ఐవీ ఇవన్నిటిని తెలుసుకోవాలి. ఆ తర్వాత స్ట్రాటజీస్ అర్థం చేసుకోవాలి. మీరు ఒకవేళ స్ట్రాటజీస్ యూజ్ చేసి ట్రేడ్ చేయకపోయినా పర్వాలేదు. మీరు స్ట్రాటజీస్‌ని ఒకసారి నేర్చుకోండి. ఎందుకంటే అది ఆప్షన్ వాల్యూ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మీకొక ఐడియా వస్తుంది. దానివల్ల మీ ట్రేడింగ్ బిహేవియర్ మారిపోతుంది. సో, మీలో ఎవరైతే ఇవన్నీ ఫాలో అవ్వట్లేదో ఫస్ట్ మీరొక పని చేయండి. ముందు మీరు వీటన్నిటిని నేర్చుకోండి. ఈ టెలిగ్రామ్ అండ్ యూట్యూబ్స్‌లలో ఫ్రీగా ప్రొవైడ్ చేసే ఫార్ములాసో, కాల్సో, పుట్ వాల్యూస్, కాల్ వాల్యూస్ ఇవన్నీ పక్కన పెట్టేయండి. మీరు సిన్సియర్‌గా ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకుంటే దానికి కావాల్సిన పూర్తి కంటెంట్ నా ఛానెల్‌లో ఉంది. మీకు ఎక్కువ టైం కూడా అవసరం లేదు. ఎక్కడెక్కడో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. 1 ఆర్ 2 మంత్స్‌లో మీరు ప్రాపర్ ట్రేడింగ్‌ని నేర్చుకోవచ్చు. జస్ట్ మీరు దానికి టైం డెడికేట్ చేయాలి. అలాగే ఎఫర్ట్స్ పెట్టాలి. డెఫినైట్‌లీ మీకు ఈ ఆప్షన్ ట్రేడింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. అండ్ ట్రేడింగ్ మాత్రమే కాదు మనకి ఈ సెన్సిబుల్‌లో ఫారిన్ ఇన్వెస్టర్స్ డేటా, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ డేటా, అలాగే లైవ్ ఆప్షన్ చార్ట్స్, స్టాక్ డేటా, టెక్నికల్ సిగ్నల్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు వీటన్నిటిని కూడా యూజ్ చేసుకొని మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని కూడా చాలా యాక్యురేట్‌గా చేసుకోవచ్చు. స్టాక్ సెలక్షన్ కానీ, మార్కెట్ సిగ్నల్స్‌ని గానీ ఇక్కడ నుండి ఈజీగా
తెలుసుకోవచ్చు. సో, ఇది మార్కెట్‌లో ట్రేడింగ్ సిన్సియర్‌గా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి నేనిచ్చే సజెషన్. ఈ సెన్సిబుల్ అనే ఒక ప్లాట్‌ఫార్మ్ చాలు. ఇది మీకు ఎలాగో ఫ్రీగానే దొరుకుతుంది కాబట్టి, మీరు దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కాబట్టి, సెన్సిబుల్ ప్లాట్‌ఫార్మ్‌ని మీరు మొబైల్‌లో అయినా డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు ఒకవేళ పీసీ ఉంటే పీసీ నుండి సెన్సిబుల్ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయండి. కింద లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ ప్లాట్‌ఫార్మ్ ఓపెన్ అవుతుంది. సో, మీరు ఎవరో సజెస్ట్ చేసే స్ట్రాటజీస్ మీద డిపెండ్ అవ్వకుండా మీరే సొంతంగా నేర్చుకోవడానికి ఇదొక మంచి అవకాశం. సో, ఇలా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అలాగే ఈ ఛానెల్‌లో ఉన్న వీడియోస్‌ని ప్రమోట్ చేయండి. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. డెఫినైట్‌లీ నేను మళ్ళీ వీడియోస్ చేయడం కంటిన్యూ చేస్తాను. ఇప్పటివరకు నాకు చాలా సపోర్ట్ వచ్చింది. డెఫినైట్‌లీ ఇక ముందు కూడా చాలా సపోర్ట్ ఉంటుంది అని అనుకుంటున్నాను. సో, ఇది సెన్సిబుల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కొత్తగా ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి, అలాగే ఆల్రెడీ ట్రేడింగ్‌లో మంచి స్కిల్స్‌ని నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ప్లాట్‌ఫార్మ్ గురించి చెప్పాలి అనుకున్నాను. అందుకే ఈ వీడియో చేశాను. సో, ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.